మహాభారతంలో దాన ధర్మాలు చేసిన కర్ణుడి గురించి పుస్తకాల్లో చదివాం, సినిమాల్లో చూసాం, విన్నాం. అది నిజమో కాదో కూడా మనకు తెలియదు. కానీ మనకు తెలిసిన కలియుగ దానకర్ణుడు మాత్రం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పిఠాపురంలో తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల చదువుల కోసం పవన్ కళ్యాణ్ గారు తన సొంత జీతం నుండి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 42 మందికి 2,10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం మనం చూసాం. అదే కాకుండా జస్ట్ నిన్నగాక మొన్న ఒక 2 బిడ్డలు మేము అనాథలం, మా పవన్ కళ్యాణ్ ఆదుకోండి అంటే పొద్దున్న చెప్పిన మాటకి సాయంత్రానికి వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల నుంచి మళ్ళీ ఒక్కొక్కరికి 5,000 చొప్పున వాళ్ళిద్దరు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం చూసాం. అదేవిధంగా ఇప్పటం గ్రామంలో ఇంగ్లా లక్ష్మమ్మ అని ఒక ముసలి ఆవిడ నాకు ఆర్థిక సాయం చేయంటే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఆమెకి ఆర్థిక సాయం తన సొంత నిధి నుంచి 50,000 ఇవ్వడమే కాకుండా ప్రతి నెల 5,000 ఆర్థిక సాయం పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న స్కూల్ విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం గారు మాకు రోడ్డు బాగాలేదు, బురదలో నడుస్తూ ఉన్నాం, దయచేసి మీరు వెంటనే స్పందించి మాకు రోడ్డు మార్గాన్ని కల్పించినంటే ఎమ్మటే పవన్ కళ్యాణ్ గారు స్పందించి 86 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు కిలోమీటర్ని శాంక్షన్ చేసి తన ఉదారతను చాటుకున్న వ్యక్తి, మహోన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. జై జనసేన.